నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. ఈరోజు చిన్న పిల్లలకి పెట్టే ఆహారంలో ఉన్న కొన్ని లోపాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. చిన్న పిల్లలకి అంటే ఫస్ట్‌లో ఏం చేస్తారంటే, 6 నెల అన్నప్రాసనం తర్వాత అన్ని ఫుడ్‌లు ఉడకబెట్టి మిక్సీకేసి మెత్తగా చేసి అంటే ఆ ఫ్లేవర్ అంతా పోయేటట్టు చేసి పెడతా ఉంటారనమాట. కొంతకాలం అలా పెట్టగలరు కానీ, తర్వాత అలా పెట్టడం చాలా కష్టమవుతుంది. దానివల్ల ఏందంటే వాళ్ళకి అన్ని ఫుడ్ అంటే అలవాటు కాదు. అదే విధంగా వాటికి ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మిస్ అవుతా ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందు ముందు వెళ్ళే కొద్దీ చాలా ఈజీగా తీసుకోవాల్సిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్‌కి ఈజీగా అలవాటు పడతారు కానీ, నార్మల్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ కానీ అవి తినడానికి ఇష్టపడరనమాట. సో, ఆరో నెల నుంచి తర్వాత వాళ్ళు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి అన్ని టేస్ట్‌లు చూపించాలి. అన్ని రకాల ఫుడ్‌లు ఒరిజినల్‌గా ఎలా ఉందో అలాగే వాళ్ళకి అంటే గొంతులో పడకుండా జాగ్రత్తగా పెట్టాలనమాట. ఇలా పెట్టడం వల్ల ఏందంటే అన్ని టేస్ట్‌లు వాళ్ళు చూస్తారు. ఒరిజినల్ ఫ్లేవర్‌ని మిస్ అవ్వకుండా ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి అన్ని టేస్ట్‌లు తెలుస్తాయి కాబట్టి బ్యాలెన్స్ డైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరే ఇలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది బ్యాలెన్స్ డైట్ అంటే, నేను గమనించిందేందంటే వాళ్ళు రిచ్చా, పూరా అలా డిఫరెన్స్ ఏం లేదండి. అందరికీ అనీమియాతో సఫర్ అవుతున్నారు. అంటే రక్తహీనత. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే, ఈ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, కేకులు, బేకరీ ఐటెమ్స్ ఇవ్వడం చాలా పిల్లల్ని చాలా సంతోషపెట్టడము, చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతుంటారు. అలా కాదండి. ఆ ఫుడ్ వల్ల ఏ ఉపయోగం లేకపోగా నష్టం గూడా జరుగుతుంది. అండ్ ప్రిజర్వేటివ్స్ దాంట్లో ఉండడం వల్ల ప్యాక్డ్ ఫుడ్ అనేది ఎప్పుడు మనము పిల్లలకి ఇవ్వకపోవడం అనేది మంచిది. నేచురల్ ఫుడ్. తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని, డ్రై ఫ్రూట్స్‌ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయడము. తర్వాత ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసిన ఫుడ్డే వాళ్ళకెక్కువ అలవాటు చేయడం అనేది చాలా మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. అదే విధంగా వాళ్ళని చాలా రోగాల నుంచి మనం సంరక్షించిన వాళ్ళం అవుతాము. థాంక్ యూ.